ఏం లేదు, మేము వాళ్ళకి యాక్చువల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేసినప్పుడే ఒక కండిషన్ ఉండింది, 150 కిలోమీటర్స్లో ఎక్కడ వేరే ఆపరేషన్స్ ఎక్కడ కూడా ఉండకూడదని. బట్ దే ఆర్ బీన్ వెరీ నైస్. మేము కూడా రిక్వెస్ట్ చేసాం, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫాలోఅప్ చేసింది. వాళ్ళు ఈరోజు ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళ బోర్డు మీటింగ్లో ఒక నో అబ్జెక్షన్ క్లియరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అది కూడా ఈరోజు మేము పర్మిషన్ ఇవ్వడానికి అది దోహదపడింది. సో వాళ్ళు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం, వాళ్ళ తాలూకా సహకారంతో కూడా ఇది అవుతుంది కాబట్టి. అయితే వాళ్ళు మనకి ఎక్కడ కూడా కండిషన్స్ ఏమీ లేవు వాళ్ళ తరఫున. సో ఇండిపెండెంట్ గానే ఇక్కడ ఆపరేషన్స్, వరంగల్ ఆపరేషన్స్ ఇండిపెండెంట్ గానే నడుస్తాయి. తెలంగాణ ప్రజలు తీసుకొని వచ్చారు, ఇంకా అది అందువల్ల ఎవరు తీసుకొని వస్తే ఉంది, అందరి తాలూకా సహకారం ఉంది కదా. ఇది ఎప్పటి నుంచో ప్రయత్నం ఉంది, దీన్ని రాజకీయం చేయకుండా ప్రజలకి ఏ రకంగా తీసుకొని వెళ్తున్నామని. ఇందులో ఏంటంటే ఇప్పుడు నేను తీసుకొచ్చానని చెప్తున్నా, కృష్ణాన్ని తీసుకొని వచ్చానని చెప్తున్నా, ఎవరు తీసుకొని వచ్చినా చెప్తున్నా, ప్రజలకు మాత్రం ఎవరు చేశారు, ఎంత చేశారు అనేది ప్రజలకు తెలుసు, వాళ్ళకే వదిలేద్దాం. మా అందరి తాలూకా ఆనందం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి ఎయిర్పోర్ట్ ఈ రోజు అది సఫలం అవుతుంది. సో లెట్ us ఎంజాయ్ ద మూమెంట్. ఎక్కడ కావాలి మీకు? హైదరాబాద్ కావాలి. నెక్స్ట్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ 1 by 1 చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లీడ్ తీసుకొని ఒక ప్రయత్నం కింద చేశాం. చాలా దగ్గర నుంచి నేను మినిస్టర్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్ చేయాలని. కొంత ప్రైసెస్ ఏమో మాకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో కూడా ఇది చూసుకుంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఉడాన్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళకు కూడా ఈరోజు అందుబాటులో ఫ్లైట్ సర్వీసెస్ వచ్చాయి. చిన్న చిన్న నగరాల నుంచి కూడా ఫ్లైట్లు ప్రారంభం అవడంతో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఈరోజు ఫ్లైట్లో ఉపయోగించుకుని